తిరిగే బోండం పిల్ల మా మంగ్లికి లైన్ కలుపుండ్రే అన్న ఆగో చూడు మళ్ళా ఏమో తింటుంది ఈ ఇచ్చంత్రం పాడుగాను ఫ్రిడ్జ్లకెళ్ళి బువ్వ తీసి తినవట్టేనేమో పిల్ల మంగ్లీ. హే సావిత్రి, నీకు బ్రేకింగ్ న్యూస్. ఆగో చూడండి పిల్లను, బ్రేకింగ్ న్యూస్ అని గువ్వలు వలిగేటట్టు మొత్తుకొని ఫ్రిడ్జ్ లో పెట్టిన బువ్వ తినవట్టే. నేను ఇయాల్టి సంది కొబ్బరి నూనె వేసే బువ్వ వండుతా, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటా. కొబ్బరి నూనె పోసి బువ్వ వండుడేంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినుడేంది? ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ లెక్క సంబంధం లేకుంటే ఏమేమో మాట్లాడతావేంది? ఇక్కాయ సావిత్రి, రోజు అన్నం వండేటప్పుడు ఎసట్లో పట్టించిన కొబ్బరి నూనె పోయాలి. అట్లనే శిశి నీ పని పాడుగాను, అన్నంలా ఉప్పేసి అండుకుంటారు. ఇక హోటల్ హాస్టల్ నడిపేటోళ్ళు సున్నమేసి కూడా అంటుతారు కానీ కొబ్బరి నూనెతో పోసి అండుతారా పిల్ల ఎవరైనా? మరి గదే చెప్పే దీని ముందుగాల రోగాలు రాని మంచి ముచ్చట చెప్తుంటే దీదం తీసి అడగబడుతుంది. జంగల్ పంట పోయి పోయి నీకు కూడా జంగల్ బుద్ధులు వచ్చినట్టున్నాయి మంగ్లీ. లేకుంటే ఏంది చెప్పు, ఏమని చెప్పిండ్రు నీకు అన్నం గట్ల అండుకోవాలని? అమెరికాల డాక్టర్లు చెప్పిర్రు, మస్తు రకాల బియ్యం మీద పరీక్ష చేసి గిట్ల కొబ్బరి నూనె వేసి బువ్వ అండి ఫ్రిడ్జ్ లో పెట్టి తింటేనే షుగర్ రాదు, ఉబకాయం రాదని చెప్పిర్రు. అట్లనా? గందుకేనా నువ్వు పిన్నిస్ లెక్క సన్నగా అయితే అంటున్నావు? గందుకే గట్ల బువ్వ వండితేనట గంజిలుండే కొవ్వంతా కొబ్బరి నూనె గుంజుకుంటదట, ఫ్రిడ్జ్ లో పెడితే చల్లదనానికి కొవ్వంతా కరిగిపోతుందట. అంటే మరి ఆ బువ్వను మళ్ళా వేడి చేసుకొని తినొచ్చా? మస్తు తినొచ్చు. గట్ల తింటేనే బక్కగున్నోళ్లకు బలంగల్ల తిండి, లావుగున్నోళ్లకు జాడాద్ మీరజన్ లక్షణమైన తిండి. హబ్బ పిల్ల, సత్తే పెద్ద తిండిపోతనుకుంటే నువ్వు కూడా ముచ్చట్ల చిన్నపాటి. సబ్బక్క ఏగా బిత్రోడు గానికేం తెలుస్తుంది? ఓ పిల్ల, సత్తిని బిత్తిరోడు అంటే మంచిగుంటది, సత్తి కెరుకున్న ముచ్చట్లు నీకేమెరక? నిజమే సవ్వక్క, ఏడికి పోయిన అందరు సత్తి గురించి అడుగుతుర్రు. నా దగ్గరికి ఇంకో 4 రోజులు పంపి ఇంగ్లీష్ లో ట్రైనింగ్ ఇస్తా. నీ ఇంగ్లీష్ పీసు అంకాయ పులుసు లెక్క అస్సలు ఉంటదని మన తీన్మార్ వార్తలు చూసిన వాళ్ళందరికీ ఎరక. ఇవాళ నేను వంకాయ పులుసు వండినా తెలుసా? అమ్మో వద్దమ్మా, ఒక్కసారి నువ్వు వండిన కూర తిన్నందుకే హాస్పిటల్ పడ్డా. ఏ సావిత్రి, మంగ్లీ చేసిన వంటనే పెంటంటావా నువ్వు? నా లెక్క వండుకొని తింటే కరుగుతాది కొవ్వు, సన్నగుంటేనే చేస్తారు లవ్వు, నవ్వు రాని జోకులెయ్యకు నా మీద నువ్వు. ఆపుతల్లో నీకో దండం, నాకు ఇంకో 4 రోజులు గీ భూమి మీద బతకాలనుంది. నీ కపితంతోని నా హౌస్ను ముందే తీయకు సరే గాని, పిల్లతోని కీసులాట పెట్టుకున్నా మంచిదే, మంచి ముచ్చట చెప్పింది. ఇక నేను కూడా ఇయ్యలడు సంది కొబ్బరి నూనెతోని అన్నం వండి ఫ్రిడ్జ్ లో పెట్టుకునే తింటా. చూద్దాం మరి ఏమైతుందో.